ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది. అయితే ఏ పేరు గల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మహిళ మీ ఇంటికి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తాయి? ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అనేది కుంభరాశి అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే మీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుంభరాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అందం ముందు గంటల తరబడి నిలిచి ఉంటారు అని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్ష కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించి నా తర్వాతనే ఏ పనినైనా వీరు మొదలు పెడతారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగానో బాధించినా సరే వాటిని దిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తులకు ఉంటాయి. జీవితంలో వీరు ఎన్ని ఎడుదురుకులు, అపజయాలు చూసినా కానీ వాటికి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కానీ, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభప్రదమైన ఫలితాలు అందజేస్తుంది. మిమ్మల్ని అందరం ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టారని ఎవరైతే భావిస్తున్నారో, లోన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు ఈ రోజు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి చెందినటువంటి ఉద్యోగస్థితులు కూడా ఈ రోజు చాలా మంచి రోజనే చెప్పుకోవాలి. ఇక ఈ సమస్యకు పరిష్కారం ఈ రోజైతే లభించుతుంది. ఆ సమస్యకు పరిష్కారం
ఇక మీకు లైఫ్ లో దొరకదు అని ఒక నిర్ణయానికి మీరు వచ్చేశారు. ముఖ్యంగా బ్లాక్ వెయింట్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారు, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలి తెలియక బాధపడుతున్నారా? అటువంటి వ్యక్తి బ్లాక్ వెయిట్ చేస్తే బ్లాక్మెయిల్ చేసే అవకాశం అని ఈ విధంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా ఒక విషయం తెలిసి మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిపి మిమ్మల్ని బాధ పెడతామనే ఉద్దేశంతో ఎవరైనా ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా బ్లాక్మెయిల్ నుండి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదు అనే ఒక పెద్ద సమస్యకు మాత్రం ఈ రోజు ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఇది మంచి రోజు అనే చెప్పుకోవాలి. అప్పటి నుండి కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల మీకు ప్రశంసలు అయితే పొందుకుంటారు, పనులు పూర్తి చేస్తారు. దీని కారణంగా మీపై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ గురించి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూస్తారు. ఇది చూసి తట్టుకోలేక ఓర్వలేని ఒక ఉద్యోగులు మీపై ఒక ఆరోపణ మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా మీరు కానీ వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ మీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీరు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీ మీ యొక్క శ్రమను గుర్తిస్తుంది, మిమ్మల్ని గుర్తిస్తుంది. అతి త్వరలోనే మీకు ఒక మంచి పొజిషన్ అనేది కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు మీకు దక్కుతుంది. రాజకీయ నేతలకు మాత్రం కొన్ని ప్రతికూలమైన ఫలితాలు అయితే ఎదుర్కొంటారు. మీ యొక్క జీవితంలో జరిగే అటువంటి ఒక సంఘటన కారణంగా నలుగురిలో మీరు అవమానించబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు చాలా అవసరం. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతలి వ్యక్తులకి, సంఘంలో, సమాజంలో కొంతమంది వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఈ కుంభరాశి వ్యక్తులకి చాలా అవసరం. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే మీకు చాలా కాలం క్రితం ఒక పరిచయం ఉన్న వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క స్త్రీ పేరుకి అర్థం ప్రశాంతత అనేది అర్థానికి గోచరిస్తుంది. అటువంటి పేరు గల ఒక స్త్రీ, ఒక మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారితో మీరు క్లోజ్ గా ఉండేవారు, కానీ పరిస్థితుల కారణంగా వారికి మీరు దూరం పెట్టాల్సి వస్తుంది. అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం, మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యమని కలగజేస్తుంది అని చెప్పుకోవాలి. మీ యొక్క సమయాన్ని అర్థించే మీ దగ్గరికి రావడం మీకు ఆశ్చర్యాన్ని కలగజేసినటువంటి అంశం అని ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని జీవితంలో చాలా కీలకమైన మలుపులు తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో పెద్ద పాత్రను పోషించబోతున్నారని చెప్పుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కలిగిస్తున్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నూతన వివాహమైనటువంటి వ్యక్తులకు ఈ విషయంలో చాలా ముఖ్యంగా అమ్మాయిలు కూడా అత్తారింటి వారి నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. అంటే మీరు మీ యొక్క వాతావరణాన్ని భరించలేక మానసికంగా కొంత స్ట్రెస్ కు గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా సమస్యలు పెద్దగా చేసుకునే ప్రయత్నాలు అస్సలు చేయకండి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2025వ సంవత్సరం
మే 8వ తేదీ గురువారం రోజున అనేది ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం కూడా శుభకరమని ఫలితాలు అందిస్తాయి. మీ శక్తి మేరకు పేదలకును దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి, ఆవును దానం చేయండి. తద్వారా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఈ మంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు పంచుకుంటారు. అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. ఆహార ధాన్యాలను దానం చేయండి. నిత్యం శని భగవానుడిని ఆరాధించండి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుందని. నిత్యం శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించడం ద్వారా ఆర్థికంగా గమనీయమైన పురోగతిని మీరు పొందగలుగుతారు. చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.